అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుప్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. సో ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ సమస్యని, పేర్లు మన పేర్లు కుడుతున్నాయని చెప్పి చాలా మంది, అండ్ డాండ్రఫ్ సమస్య అని చెప్పేసి, అండ్ స్పెషల్లీ అన్నిటికంటే పెద్ద సమస్య వైట్ హెయిర్ అని. ఈ వీటన్నిటికీ చెక్కు పెట్టి బెస్ట్ న్యాచురల్ రెమెడీ ఇప్పుడు మనం చేసే హెర్బల్ ఆయిల్ అండి. నేను చాలా వీడియోస్లో ఇంగ్రీడియంట్స్ చెప్పాను, ప్రిపరేషన్ చేయించలేదు. సో ఈసారి ఇంగ్రీడియంట్స్ చెప్తూ ఎంతసేపు ప్రిపేర్ చేయాలి, చాలా మంది అడుగుతున్నారు, మ్యామ్ ఇంగ్రీడియంట్స్ మాకు తెలుస్తున్నా, టైమింగ్ ఏంటి, ఎన్ని రోజులు అప్లై చేయాలి, ఎన్ని రోజుల్లో మనకి రిజల్ట్ వస్తుంది, సో ఇది అందరు అప్లై చేయొచ్చా, చిన్నపిల్లలు కూడా ప్రాబ్లం ఉంది కదా, పెద్దవాళ్ళు కూడా అప్లై చేయొచ్చా, వీటన్నిటికీ క్వశ్చన్స్కి మంచిగా అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చుకుంటూ, మీరు అడగకపోయినా మీరు అడిగేలాగా నేను అన్నిటికీ ఆన్సర్ ఇచ్చుకుంటూ చేస్తున్నాను ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్. సో హెర్బల్ హెయిర్ ఆయిల్ అంటే మనం అన్ని ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేయడానికి, అసలు మనం కొన్ని చెప్తాము అవి దొరకవు, అవి చేసుకోవడము బద్దకిచ్చేస్తాము, చేయము. సో కాబట్టి అన్ని బయట ఇంగ్రీడియంట్స్లో ఏవైతే మనకి కంటెంట్స్ ఉంటాయో అవి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దాంట్లో కూడా ఉండేటట్టు ఆ కాంబినేషన్లో ఎంతో మందికి నేను చెప్తుంటాను. క్లినిక్లో కూడా చాలా మందికి అప్లై చేసుకోండి. అండ్ యంగ్స్టర్స్లో అండ్ ఇంటర్మీడియట్ పిల్లల్లో కానీ 10th to ఇంటర్మీడియట్ పిల్లల్లో చాలా మందికి హెయిర్ సమస్యలు ఉన్నాయండి. విపరీతంగా హెయిర్ ఫాల్ అవ్వడము, లేదంటే వైట్ హెయిర్ రావడము, సో పేర్లు కుట్టడము, డాండ్రఫ్ సమస్యలు, వాళ్ళు స్పెషల్లీ చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 7 to 8 years బ్యాక్ చాలా పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు వైట్ హెయిర్ సమస్యతో. కానీ ఈ మధ్య యంగ్స్టర్స్ చిన్న చిన్న పిల్లలతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు వైట్ హెయిర్. సో ఎందుకంటే వాళ్ళు బాడీలో మెగ్నీషియం కానీ, మెలనిన్ కంటెంట్ కానీ, సో B12 విటమిన్ కానీ, డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల, స్పెషల్లీ ఈ విటమిన్స్ ఎప్పుడైతే మన శరీరంలో తగ్గిపోతాయో అప్పుడే మనకి వైట్ హెయిర్, సో వైట్ హెయిర్తో కాస్త హెయిర్ ఫాల్ అవ్వడము, హెయిర్ ఫాల్తో పాటు డాండ్రఫ్ సమస్య మరీ అధికంగా అయిపోతుంటుంది. సో వీటన్నిటికీ చెక్కు పెట్టి పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, అంటే ఎలాంటి వాళ్ళైనా సరే 1 రోజు 2 రోజులు అప్లై చేస్తే ఇది జస్ట్ బెస్ట్ థింగ్ చెప్తున్నాను. ఎప్పుడు అందరూ అప్లై చేసి విసిగిపోయి ఇంకా వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏదైనా సరే మనం అప్లై చేస్తున్నాడు 10 రకాలు తెప్పించుకొని ఒక రోజు ఒక రకం అప్లై చేసుకుంటే ఎప్పుడు రిజల్ట్స్ రావండి. జెన్యున్లీ చెప్తున్నాను. అది డాక్టర్గా ఎంతో మందికి నేను చెప్తుంటాను. చాలా మందికి ఏదైనా మనం ప్రిపేర్ చేసుకొని అప్లై చేయడం అనేది రెగ్యులర్గా వారానికి 2 సార్లు నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ స్నానం చేయడం. అండ్ దాంతోపాటు న్యాచురల్గా ఏదైనా సరే మనకి డాండ్రఫ్ ఉందనుకోండి, డాండ్రఫ్ కానీ, వైట్ హెయిర్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, పేనుకుట్టుడు కానీ, అన్నిటికీ ఒకే రెమెడీతో చేయించిన ఈ ఆయిల్ని మనం రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఈ ఇంగ్రీడియంట్స్ దొరకకపోతే దాని రీప్లేస్మెంట్లో ఏమేమి తీసుకోవాలన్న దాని గురించి క్లియర్గా చెప్తాను నేను. సో ఇప్పుడు ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూస్తాను. కొబ్బరి నూనె అండి. నేనేమంటానంటే ఈ ఆయిల్స్ కాకుండా బెస్ట్ వే కొబ్బరి నూనె. నేను అది తెచ్చుకోండి ఇది తెచ్చుకోమంటుంటాను. చాలామంది మాకు చెప్తున్నాను కదా, ఇంటర్మీడియట్ పిల్లల్లో ఒకవేళ వాళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళ వాష్రూమ్స్లో పేరెంట్స్ వెళ్ళి చూస్తే 10 రకాల షాంపూలు ఉంటాయి, 10 రకాల సీరమ్స్ ఉంటాయి, 10 రకాల ఆయిల్స్ కూడా ఉంటాయి. రోజు మారుస్తూనే ఉంటారు. హెయిర్ ఫాల్ కాకుండా ఏమవుతుంది? సో హెయిర్ ఫాల్ అవుతుందన్న స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాను, దాని యాంగ్జైటీ ట్యాబ్లెట్ కూడా వాడుతున్నాను. సో స్పెషల్లీ అన్నిటి కారణం నిద్రలేని సమస్య కూడా రావడానికి కారణం. సో కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోండి. హెయిర్ ఫాల్ అవుతుందంటే పురాతన కాలం నుంచి ఈ టైం వరకు కూడా ఒక బెస్ట్ ఆయిల్ ఏదైనా ఉందంటే అది కోకోనట్ ఆయిల్. ప్యూర్ కోకోనట్ ఆయిలా, ప్యారాచూట్ ఆయిల్ అంటారు, ఏదైనా కోకోనట్ ఆయిల్. మంచిగా కోకోనట్ ఆయిల్ తెప్పించేసుకొని, ఒకవేళ కొబ్బరి ఉంటే మన ఎండు కొబ్బరి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అన్ని కెమికలైజ్డ్ అయిపోయాయి, మనం దేన్ని కరెక్ట్ అని చేసుకోవడం లేదు. బయట గానుగ తెచ్చుకున్నా కూడా అది కూడా మనకి కెమికలైజ్ అని చెప్పి ఆ వీడియోలు చూస్తూ ఉంటారు చాలా. ఒక ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరితో ఇలా మనం ఈ వీడియో కూడా నేను పెడతాను. నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎండు కొబ్బరితో కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు ఆయిల్. సో ఫస్ట్ అయితే ఎండు కొబ్బరితో ప్రిపేర్ చేసుకుని మన ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. సో దాంతోపాటు అమైనో ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్ B12 ఎక్కువ ఉంటుంది. సో వీటన్నిటితో పాటు మనకి డాండ్రఫ్కి అండ్ పేలు కుట్టడానికి, వైట్ హెయిర్ కూడా బెస్ట్ సొల్యూషన్ ఆనియన్ సీడ్స్. దీన్నే కలోంజీ సీడ్స్ అని కూడా అంటారు. కలోంజీ సీడ్స్ మీకు ఐడియా ఉంటాయి. సో దీన్ని బ్లాక్ కలర్లో ఉంటాయి, నువ్వుల్లాగా ఉంటాయి, కొద్దిగా దలసరిగా ఉంటాయి మందంగా. సో ఇవి మన కలోంజీ సీడ్స్ అంటారు. ఇవి వైట్ హెయిర్కి, డాండ్రఫ్కి బెస్ట్ సొల్యూషన్. ఓకే, ఇది మనం కలోంజీ సీడ్స్ వాడుతున్నాం. సో దీంతో పాటు కర్రీ లీవ్స్, అమైనో ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి. కర్రీ లీవ్స్ గురించి తెలిసిందే. మనం హెయిర్ ఫాల్ అవుతుందంటే రోజు 4-5 కరివేపాకులు తినండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని చెప్తుంటారు చాలా మంది పెద్దవాళ్ళు. సో డెఫినెట్గా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే బెస్ట్ సొల్యూషన్లో మన అమైనో ఆసిడ్స్ రిచ్ ఉన్నాయి. అండ్ విటమిన్స్, ప్రోటీన్స్, మనకి మినరల్స్ కూడా ఎక్కువ ఉండే మన లీవ్స్ వెజిటబుల్స్లో హెయిర్ కోసం స్పెషల్లీ మనం కరివేపాకు తీసుకుంటాం. ఓకే, అండ్ దాంతోపాటు మెంతులు.
మెంతుల గురించి తెలిసిందే. డాండ్రఫ్ పట్టిందంటే ఒక 2 స్పూన్లు నైట్ నానబెడతాం, మార్నింగ్ మిక్సీ పెట్టేసి ఆ పేస్ట్ అంతా తలకి పెట్టి 1 అవర్ తర్వాత స్నానం చేస్తే డాండ్రఫ్ అంతా నీట్గా పోతుంది. స్పెషల్లీ ఆనియన్ అండి, ఇక్కడ ఆనియన్ జ్యూస్ యూజ్ చేయం, అదే స్పెషాలిటీ. ఆనియన్ జ్యూస్ మొత్తం పిండేసి దీని స్కిన్ వేస్తాం. ఈ స్కిన్ కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా, మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ ఎంత పెరుగుతుందో ఎక్స్టర్నల్ అప్లికేషన్కి ఆయిల్లో ఈ స్కిన్ వేసుకొని అప్లై చేయడం వల్ల ఎప్పుడు మనకి ఎప్పుడన్నా బై ఛాన్స్ మనం 1 వీక్లో వన్ ఆర్ బిజీ షెడ్యూల్స్ వల్ల బాత్ చేయలేకపోతున్నాం, ఏదంటే ఆయిల్స్ పెట్టుకోలేకపోతున్నాం అన్నప్పుడు హెయిర్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ హెయిర్ డ్యామేజ్ని తగ్గించి ఆ డాండ్రఫ్ అసలు పట్టకుండా కాపాడది లెమన్ స్కిన్, అంత మంచిది. సో ఇంకా బీట్రూట్ మనం చాలా దాంట్లో చెప్పాం. బీట్రూట్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని దాన్ని హెయిర్ ప్యాక్గా యూజ్ చేయండి. అండ్ బీట్రూట్తో షాంపూస్ ప్రిపేర్ చేసినా కూడా హెయిర్కి చాలా మంచిది అండ్ హెల్దీగా ఉంటుంది హెయిర్. మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల స్ప్లిట్ ఎండ్స్ రావడము, హెయిర్ డ్యామేజ్ అవ్వడం చాలా కామన్గా చూస్తుంటాం. కానీ బీట్రూట్తో మనం ఈ ఆయిల్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు బీట్రూట్ని కూడా యాడ్ చేస్తాం మనము, జస్ట్ 1 or 2 పీసెస్. సో ఇది అప్లై చేసుకోవడం వల్ల వైట్ హెయిర్ సమస్య రాదు, హెయిర్ హెల్దీగా ఉంటుంది, షైనీగా ఉంటుంది. సో మనం ఈ హెయిర్ ఆయిల్, హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, మన దగ్గరలో ఉన్న ఇంగ్రీడియంట్స్తో విత్ వెజిటేబుల్స్ అండ్ దాంతోపాటు మనం న్యాచురల్గా చేసిన దాంతో ఎలా చేయాలని నేను చెప్తాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కోకోనట్ ఆయిల్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిదండి. నేను చాలా వరకు చెప్తుంటాను, ఎండు కొబ్బరి తెప్పించుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా. అంటే ఎందుకంటే బయట ఇవి అవి అని చెప్తున్నారు, ఏదో ఒకటి మిక్సింగ్ అంటున్నారు కాబట్టి. సో ఇలాగా మట్టి కుండలో కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు ఒక 150 ml కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ బెస్ట్. మీకు కోకోనట్ ఆయిల్ మీరు ప్రిపేర్ చేసుకోలేకపోతున్నారంటే నువ్వుల నూనె అయినా సరే సరిపోతుంది. సో నువ్వుల నూనె తీసుకున్నప్పుడు ఎప్పుడు నువ్వుల నూనె ఒక 100 grams, మన ఆముదం నూనె 100 grams. ఎప్పుడు నువ్వుల నూనె తీసుకుంటే సో తొందరగా మన చాలా ఓవర్ హీట్ ఉండే వాళ్ళకి తొందరగా సెట్ అవ్వదు కదా. నువ్వుల నూనె, మన ఆముదం నూనె 2 కాంబినేషన్ తీసుకుంటే మంచిది. ఇంకా అన్నిటికంటే బెస్ట్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ అయితే మీకు అక్కడ అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి కోకోనట్ ఆయిల్. దాంట్లో ఫస్ట్ ఏం చేస్తామంటే సిమ్లో పెట్టేసుకోవాలండి. మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 1 to 2 minutes ఫస్ట్ ఆయిల్ గోరువెచ్చగా అవ్వాలి. దాంట్లో మన కలోంజీ సీడ్స్ ఉన్నాయి కదా, చిన్న టేబుల్ స్పూన్తో జస్ట్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కలోంజీ సీడ్స్ అంటే ఉల్లి విత్తనాలు అని దొరుకుతాయి మనకి, ఆయుర్వేదిక్ షాప్స్ దొరుకుతాయి అన్ని చోట్ల. చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఈవెన్ వెయిట్ లాస్ వాళ్ళలో కానీ, సో నరాల బలహీనత ఉండే వాళ్ళు కానీ, డయాబెటీస్ ఉండే వాళ్ళు కానీ డీటాక్స్ వాటర్స్లో ఇది వాడుతూ ఉంటారు. చాలా ఫేమస్, నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. కలోంజీ సీడ్స్ అంటే ఉల్లి విత్తనాలు అంటారు. ఓకే, సో దీంట్లో మనం ఏం చేస్తాము, కలోంజీ సీడ్స్ వేసాం కాబట్టి సో ఇవి వేసిన జస్ట్ అప్పుడే మెంతులు కూడా మనం జస్ట్ కంప్లీట్ స్పూన్ కాకుండా కొద్దిగా, సో హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ, సో 1/4 స్పూన్ అలా మనం మెంతులు కూడా వేసేసుకుంటాము. సో దీంట్లో ఏం చేస్తామంటే థర్డ్ ఇంగ్రీడియంట్ మన ఆనియన్ అండి. మన మ్యాక్సిమం ఆనియన్స్లో నేను చాలా వరకు చెప్తుంటాను, రెడ్ కలర్ ఆనియన్. మన మ్యాక్సిమం దీంట్లో అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. మనకి చాలా మందికి, కొంతమందికి ఎలర్జీ, ఆస్తమా ఉండే వాళ్ళకి ఆయిల్ పెట్టుకొని నైట్ మార్నింగ్ తలస్నానం చేశాక తుమ్ములు, మనం జస్ట్ ఇరిటేషన్ ఉంటుంది కదా, అది కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఆనియన్. సో రెడ్ ఆనియన్ అయితే మంచిది. సో దీంట్లో కూడా మనం జస్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్కి ఇంత మనకి జస్ట్ 1/4 సరిపోతుంది, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా ఒక 1/4 ఆనియన్ తీసేసుకొని దీన్ని జస్ట్ 4 ముక్కలా వేసి ఇలా ఈట కచ్చాపచ్చగా దంచాలండి. సో మనం సిమ్లో పెట్టేసుకున్నాం, కొద్దిగా ఉల్లి విత్తనాలు వేసాము, మెంతులు వేసాము, దాంతోపాటు ఇలా కచ్చా పంచగా దంచుకోవాలండి. ఆనియన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆనియన్ షాంపూస్, ఆనియన్ సీరమ్స్, ఆయిల్స్ యూజ్ చేస్తుంటాము. మనం ఇంట్లో మన చేతులారా మనం ఇలా లైట్గా కచ్చా పంచగా దంచుకున్న ఆనియన్ని మనం మంచిగా ఆయిల్లో సిమ్లో పెట్టేసుకోవాలి. ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఇది జస్ట్ ఫేస్ మీద ఎగురుతుంది మళ్ళీ. సో మనం జస్ట్ 2 minutes ఆయిల్ వేసిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో లెమన్ ఉంటుంది కదా, లెమన్ని మాత్రం చూడండి. సో లెమన్ని కూడా మనం ఏం చేయాలంటే లెమన్ స్క్వీజ్ చేసేసేయండి, లెమన్ స్కిన్ మాత్రమే వేస్తాం మనం. లెమన్ స్కిన్ మాత్రమే వేస్తాము. సో చాలా చాలా మంచిది. లెమన్ స్కిన్ జస్ట్ స్క్వీజ్ చేసేసి, లెమన్ స్కిన్ వల్ల చాలా బెనిఫిట్స్ అండి. మనం హెయిర్ ఫాల్కి అయితే మాత్రం చాలా మంది కర్డ్ అండ్ లెమన్ వేస్తుంటారు, కానీ లెమన్ జ్యూస్ పెట్టుకుంటే కొంతమందికి ఎలర్జీ వస్తుంది. బట్ లెమన్ స్కిన్ మనకి చాలా, అంటే లైక్ మనకి ఏంటంటే దురదలు కానీ, ఇచ్చింగ్ కానీ, సోరియాసిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఆ లెమన్ స్కిన్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా దాంట్లో లెమన్ స్కిన్ పౌడర్స్ వాడుతూ ఉంటారు, చాలా ఇంటేక్ వాడుతుంటారు, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడుతుంటారు సోరియాసిస్ డిసీజెస్ వాళ్ళు కొన్ని కేసెస్లో.
సో అలా మనం సిమ్లో పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసి ఆనియన్ ఫస్ట్ మనము కలోంజీ సీడ్స్ అదే ఉల్లి విత్తనాలు వేసాము, మెంతులు వేసాము, కచ్చా పచ్చగా దంచిన మన ఆనియన్ వేసాము. దాని తర్వాత లెమన్ స్కిన్ జస్ట్ 2 slices వేసుకున్నాము. కరివేపాకు కూడా జస్ట్ ఒక 10 to 15 వేసేసుకుంటాము. సిమ్లో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. లేదనుకున్నాం మనం పోపు వేస్తున్నప్పుడు మనం కరివేపాకు వేస్తే మనకి ఎగురుతూ ఉంటుంది కదా, సిమ్లో ఉంటే ఇబ్బంది ఉండదు మనకి. అండ్ అన్నీ అయిపోయాయి. లాస్ట్లో మనం ఇవి వేసి ఒక 5 minutes మరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బీట్రూట్ వేస్తాం. బీట్రూట్ని కూడా జస్ట్ ఒక చిన్న స్లైస్ ఇప్పుడు మనం 150 ఆయిల్కి మనం చూపించామండి కొబ్బరి నూనెలో మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం చెప్పిన క్వాంటిటీ అంతా 150 ఆయిల్కి. ఇది కూడా బీట్రూట్ కూడా జస్ట్ 2 slices సరిపోతాయి. 2 slices కంటే ఎక్కువ తీసుకోవద్దు. జస్ట్ వేసేస్తాం. ఇది మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని ఒక సిమ్లో పెట్టి ఒక 20 minutes సిమ్లోనే ఉంచాలి. 20 minutes తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. సిమ్లోనే పెట్టి ఒక 20 minutes మంచిగా మరిగిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. చాలామంది నేను చెప్తుంటాను, మనకి ఆస్తమా కానీ మన ఐడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఉంటే, దగ్గు కానీ విపరీతంగా దగ్గు ఉన్నప్పుడు ఈ ఆయిల్ని మంచి కొద్ది తీసేసుకొని లంగ్స్ దగ్గర మంచిగా రాసుకోమంటుంటాను. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంత బాగా పనిచేస్తుంది. అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ మాత్రం న్యాచురల్ హెర్బల్ ఆయిల్. నేను చెప్తున్నాను, ఏ డెఫిషియన్సీస్ వల్ల అయితే మనకు వైట్ హెయిర్ వస్తుందో, ఏ డెఫిషియన్సీస్ వల్ల మనకైతే హెయిర్ ఫాల్ కానీ సోరియాసిస్ కానీ ఇచ్చింగ్ ఈ మన పేను కుట్టుళ్ళు వస్తున్నాయి, వాటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఈ ఆయిల్. సో ఏమీ లేదు, సింపుల్ కోకోనట్ ఆయిల్లో మన ఇంట్లో ఉండే కలోంజీ సీడ్స్ ఒకవేళ దొరకలేని పక్షాన అది మనం అవాయిడ్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే చాలా మంది అడుగుతారు ఉల్లి విత్తనాలు మాకు దొరకవని విలేజెస్లో, బట్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి ఈ మధ్య. సో అలాగా మెంతులు, ఉల్లి విత్తనాలు, ఆనియన్ అదే ఉల్లిపాయ, కరివేపాకు, బీట్రూట్, లెమన్ స్కిన్ చాలా చాలా గుర్తుపెట్టుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ను మనము కోకోనట్ ఆయిల్లో వేసేసి ఒక 20 minutes సిమ్లో పెట్టి మరిగించాలి. ఆ మరిగించిన తర్వాత ఆ మొత్తం ఇంగ్రీడియంట్స్తో ఉన్న ఆయిల్ని ఒక 2 days ఉంచేసేయండి. 2 days అలా ఉంచి దాని తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని అప్లై చేయడం స్టార్ట్ చేయండి. అప్లై కూడా మంచిగా తలంతా నీట్గా అప్లై చేసేసుకోవచ్చు. నైట్ అప్లై చేసి మార్నింగ్ లేచాక న్యాచురల్ షాంపూస్లో కానీ లేదనుకోండి బీట్రూట్తో కూడా మంచి షాంపూ చేసుకోవచ్చు. బీట్రూట్ని జ్యూస్ లాగా చేసి పల్పంతా స్క్వీజ్ చేసి దాన్ని లైట్గా బాయిల్ చేసి మన ఆయుర్వేద షాంపూస్ ఉంటాయి అది కొద్ది కలుపుకొని తలస్నానం చేసినా కూడా చాలా మంచిది. బీట్రూట్, జింజర్ని, బనానాని, ఎగ్స్ని చాలా మంది వాడుతూ ఉంటారు. చాలా సిల్కీగా లెంతీగా హెయిర్ ఉందంటే వాళ్ళు న్యాచురల్ ఫార్మ్స్లో ఇవి వాడుతూ ఉంటారు. సో యంగ్స్టర్స్లో ఆల్మోస్ట్ 20 to 30 years వాళ్ళలో చాలా మందిలో హెయిర్ ఫాల్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ అని వస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడు నేను ప్రొవైడ్ చేయనండి ఆయిల్. జస్ట్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే దొరుకుతాయి, అవి వేసుకొని ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసిన ఆయిల్స్ ఏ క్వాంటిటీలో చేస్తున్నారో ప్రాపర్ ప్రపోర్షన్స్ ఉంటాయి లేదు. సో మనం ఇంట్లోనే ఈజీగా దొరికేవే కదా, కరివేపాకు ఉంటుంది, బీట్రూట్ ఉంటుంది, ఉల్లిపాయ ఉంటుంది, మెంతులు ఉంటాయి, ఇవన్నీ కామన్గా దొరికేవి కలోంజీ సీడ్స్ అవన్నీ. సో వేసేసుకొని మంచి కోకోనట్ ఆయిల్ మరిగిచ్చేసి అప్లై చేసుకోండి, ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో కాబట్టి నైట్ అప్లై చేసుకోవడం, మార్నింగ్ అలా వీక్లో 2 పెట్టుకోండి. మీకు హెయిర్ ఫాల్ వితిన్ 2 weeksలోనే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ న్యూ గ్రోత్ కూడా వితిన్ 2 to 3 monthsలో మీకు మంచి గ్రోత్, బల్కీగా, బౌన్సీగా అండ్ హెల్దీగా హెయిర్ కనపడుతుంది. సో వైట్ హెయిర్ ఉండే వాళ్ళకు కూడా బెస్ట్ సొల్యూషన్. అండ్ వైట్ హెయిరే కాదు, హెయిర్కి సంబంధించిన ఏ ఇష్యూ ఉన్నా సరే బెస్ట్గా ప్రిపేర్ చేసేది ఆయిల్. ఒకసారి చూడండి, మరుగుతుంది కాబట్టి సిమ్లో పెట్టేసాం కాబట్టి కొద్దిగా బీట్రూట్ వేసాం కదా, లైటిష్గా పింక్ కలర్లో ఫామ్ అవుతుంది ఆయిల్ లాస్ట్కి. అంతేనండి. సో చూసారా, న్యాచురల్ హెర్బల్ ఆయిల్ అండ్ ఫర్ వైట్ హెయిర్ అండ్ హెయిర్ ఫాల్, డాండ్రఫ్, సోరియాసిస్ లాంటి హెయిర్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బెస్ట్ సొల్యూషన్ న్యాచురల్ హెర్బల్ ఆయిల్. ఇది అప్లై చేసుకోండి, హెయిర్ హెల్దీగా, సిల్కీగా, లాంగ్గా మంచిగా అనిపిస్తుంది మీకు హెయిర్. ఇది అప్లై చేసుకోండి. అండ్ హెయిర్ ఫాల్ వల్ల ఎంతో మంది స్ట్రెస్ ప్రాబ్లంతో, యాంగ్జైటీస్తో, ఎందుకంటే హెయిర్ చాలా ఇంపార్టెంట్. హెయిర్ పోతే దాని బాధ హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి, హెయిర్ లేని వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఎన్నో అప్లికేషన్స్, ఎన్నో షాంపూస్ అవి వాడుతుంటారు. దయచేసి న్యాచురల్ ఆయుర్వేదిక్ షాంపూస్ ఉంటే తెప్పించుకోండి. అండ్ లేదంటే నా ప్రీవియస్ వీడియోస్లో బీట్రూట్తో షాంపూ నేను ప్రిపేర్ చేశాను, అది కూడా చూడండి.
లేదంటే మన ఆయిల్ నేను ఇప్పుడు మీ ముందే నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, బట్ ప్రిపరేషన్ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి స్పెషల్లీ మీకోసం ఇది ప్రిపేర్ చేయించడం ఆయిల్. ఇలా ప్రిపేర్ చేసిన ఆయిల్ని మనం రెగ్యులర్గా అప్లై చేసుకుంటే మాత్రం వీక్లీ ట్వైస్, అది కూడా నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ లేచి స్నానం చేయడం గోరువెచ్చని నీళ్ళతో అలా అప్లై చేసుకోవడం. పడుకునే ముందు కూడా మంచిగా, నేను ఇంకొకటి చెప్తాను, హెయిర్కి మంచి ఎక్సర్సైజ్. మనం ఎప్పుడైనా సరే పడుకునే ముందు హెయిర్ మొత్తం ఇలా మనం రివర్స్గా తీసుకొని మంచిగా బ్యాక్ సైడ్ నుంచి దువ్వి మళ్ళీ తర్వాత మనం నార్మల్ ఫ్రంట్ తీసుకొని మనం హెయిర్ మన ఫింగర్స్తో మనం మొత్తం ఇలా పుల్ చేయాలి. లైట్ పుల్లింగ్ ఉండాలి. మనకి హెడేక్ వస్తే పుల్ చేయడము, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా పుల్ చేస్తాం. లైట్ పుల్ చేయాలి, బ్లడ్ సప్లై బాగా ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత ఈ ఆయిల్ సప్లై చేసుకోవడం వల్ల తొందరగా బెనిఫిట్స్ పొందుతారు. అండ్ వైట్ హెయిర్ అనేది పిల్లలకి, యంగ్స్టర్స్ చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. బట్ చిన్న ఏజ్ నుంచి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం రాకుండా కాపాడుకోవచ్చు 100%. సో మంచిగా హెయిర్ బాగుంటే స్కిన్ బాగుంటే స్ట్రెస్ ఉండదు కాబట్టి, యాంగ్జైటీ ఉండదు కాబట్టి ఏ డిసీజెస్ మనకు రావు. దీనికి చాలా కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. హెల్దీ హెయిర్ని అండ్ హెల్దీ స్కిన్ని, స్ట్రెస్ లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.